నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. మాధవి తిడుతూ కుమార్ వైపు కోపంగా 4 అడుగులు వేయగానే కుమార్ 4 అడుగులు వెనక్కి వేశాడు. ఏంటే, వెళ్ళి కొట్టేస్తావా? ఏంటి అలా ముందుకు నడుస్తున్నావ్? వాడేంటి పిల్లిలా వెనక్కి నడుస్తున్నాడు? ఏం జరుగుతుందిరా ఇక్కడ? మాధవి అడకపోతే నువ్వు ఎందుకు అడిగావ్? అని అడిగింది భారతి ఆశ్చర్యంగా. పిచ్చెక్కి అన్నది మాధవి. భారతి అయోమయంగా కుమార్ వంక చూసింది. నిజం, ఇవాళ నీ మేనల్లుడికి పిచ్చి పట్టింది. పెళ్ళి పెళ్ళి అని నన్ను చంపుతున్నాడు. నేనేమీ పెళ్ళి అని చావట్లేదు. ఇప్పుడు బావ వెళ్ళిపోయాక మళ్ళీ ఈ టాపిక్ ఎత్తావంటే ఊరుకోను అంటూ చిరాగ్గా గదిలోకి వెళ్ళిపోయింది మాధవి. భారతి కోపంగా కుమార్ వంక చూసింది. నేనేంటో మాధవికి మంచి చేద్దామని చూస్తుంటే అమ్మ కూతులిద్దరు కలిసి నామీద దండయాత్రలు చేస్తున్నారు ఏంటి? ఇద్దరు కలిసి నన్ను ఏం చేద్దామని అనుకుంటున్నారు? ఒక్కడిని చేసి నన్ను ఆడిస్తున్నారు. నువ్వు అక్కడే ఉండు. కదిలి నా వైపుకు రావద్దు. నేను ఇప్పుడు షెడ్కి వెళ్తాను అన్నాడు కుమార్. టైం 8 కావస్తోంది, ఇప్పుడు వెళ్లడమేంటి? మళ్ళీ వచ్చేదేప్పుడు? అంది భారతి. ఒక చిన్న పని ఉంది, అది పూర్తి చేసుకుని తొందరగానే వస్తాను అని చెప్పి కుమార్ బయటకు రాబోతున్న కుమార్కి ఏదో గుర్తొచ్చినట్లు గబగబా వచ్చి మాధవి, మాధవి అని పెద్దగా పిలిచాడు. మాధవి చాలా నిదానంగా నడుచుకుంటూ వచ్చి, ఇప్పుడు ఏమైంది బావా? అని అడిగింది నీరసంగా. నీకు క్యాట్ కోసం అప్లికేషన్ తెచ్చి ఇచ్చాను. అది పూర్తి చేసి ఆన్లైన్లో అప్లై చేశావా? అని అడిగాడు. లేదు బావా, రేపు అప్లై చేస్తాను. లే అని చెప్పింది మాధవి. రేపు అనుకుని ఇన్ని రోజులు ఆగావు. లేటైపోతే మళ్ళీ 1 సంవత్సరం ఆగాల్సి ఉంటుంది. తొందరగా వెళ్ళి పూర్తి చేసుకో. వీలైతే ఈ వీధి చివర్లో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి ఇవాళ అప్లికేషన్ పంపేసేయి అంటూ అప్లికేషన్కి ఫీజు ఎంత కనుక్కొని డబ్బులు ఇచ్చాడు. కుమార్ ఎప్పుడు ఏది చెప్తే అది టక్కున వినాలని ఒంగోలు విషయంలో అర్థం చేసుకున్న మాధవి మారు మాట్లాడకుండా ఇప్పుడే కట్టేస్తాను అంటూ సైకిల్ ఎక్కి వెళ్లి వివరాలు చెప్పి అప్లికేషన్ పూర్తి చేసి పంపేసింది. కుమార్ కార్ ఎక్కడానికి బయటకు వెళ్లబోతూ, ఏంటి అత్తమ్మా, మాలతి ఈ మధ్య రావడం లేదు అని అడిగాడు. బుజ్జికి ఆరోగ్యం బాగాలేదని చూడటానికి మర్రిపాలెం నుంచి అత్త, మామ, ఆడపడుచు వచ్చారు. అందుకే అక్కడ బిజీగా ఉంది అని చెప్పింది భారతి. ఇప్పుడు బుజ్జికి ఎలా ఉంది? అడిగాడు కుమార్. నయమైపోయింది. ఇల్లంతా పాకేసి గోల చేస్తున్నాడంట అని చెప్పింది భారతి. సరే, నేను వెళ్తాను. తొందరగానే వస్తాను అని బయలుదేరి వెళ్ళిపోయాడు. చందన ఇంటికి వెళ్లగానే ముందు విజయ్కి ఫోన్ చేసి ఈ పెళ్లి జరగదని, ఇంకా ఆశలు పెట్టుకోవద్దని, మాధవిని వదిలేయమని గట్టిగా చెప్పింది. విజయ్కి ఈ మాట వినగానే చాలా కోపం వచ్చింది. పిచ్చోడిలాగా రోజూ చందనకి ఉదయం సాయంత్రం ఫోన్లు చేసుకుంటూ ఉంటే చందన ఇలా అంటుందా? ఒక్కసారి మాధవి ఫోన్ నెంబర్ ఇవ్వమంటే ఇవ్వలేదు, కారణం చెప్పమంటే చెప్పదు అని 10 నిమిషాలు ఆలోచించాడు. ఇలా అయితే లాభం లేదు అనుకున్న విజయ్ ఈసారి చందనను వదిలేసి తిన్నగా ఈశ్వర్కి ఫోన్ చేశాడు. విషయం వివరించి చెప్పి కాస్త తనకు సహాయం చేయమని కోరాడు. విజయ్ మీద మంచి అభిప్రాయమున్న ఈశ్వర్ మాధవికి సరైన జోడు విజయ్ అని భావించాడు. పాల్వంచలో జరిగిన విషయాలు సూచనప్రాయంగా ఈశ్వర్కి తెలుసు. కాని చందన పెళ్లి హడావిడిలో ఉండి ఇవేమీ తలకెక్కించుకోలేదు. కాని ఎప్పుడైతే విజయ్ డైరెక్ట్గా ఈశ్వర్కి ఫోన్ చేసి
చెప్పాడో ఈశ్వర్ కూడా సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. పైగా కుమార్తో ఇప్పుడు మంచి అనుబంధం ఏర్పడింది. కాబట్టి చక్కగా మాట్లాడి ఒప్పించగలను అని అనుకున్నాడు. వెంటనే మంచి పనికి ఆలస్యం ఎందుకు అనుకుని కుమార్కి కాల్ చేశాడు. ఇటు కుమార్ కూడా చాలా ఆనందంగా షెడ్కి వెళ్ళాడు. మాధవి ఖచ్చితంగా విజయ్ని పెళ్లి చేసుకోనని చెప్పింది. పైగా భారతి పెళ్లి ఒప్పుకోను అని చెప్పింది. కాబట్టి 2 సంవత్సరాలు మాధవి చదువుకుంటుంది. ఈ 2 సంవత్సరాల్లో మాధవితో చక్కగా మాట్లాడాలి, మెల్లగా తన ఉద్దేశాన్ని అర్థమయ్యేలా చెప్పాలి అని అనుకున్నాడు. ఇందాక చందన అవినాష్తో మాట్లాడిన మాటలు కుమార్కి చాలా నచ్చాయి. పైగా చందన ఫోన్కి ముద్దు పెట్టడం కూడా అతనిలో ఒక విధమైన అలజడి కలిగించింది. జీవితంలో తన అత్తమ్మ ఆనందం కోసం తన ప్రతి కోరిక అణుచుకున్న కుమార్ మాధవి మీద తన ఇష్టాన్ని కూడా కేవలం తనని చూడటం, మాట్లాడడంతోనే సరిపెట్టుకున్నాడు. అంతకుమించి ఊహల్లో కూడా ఎందుకో మర్యాదను దాటలేకపోయాడు. కాని ఈరోజు ఇంతకు ముందు ఎరుగని ఒక కొత్త అలజడి అయితే అతనికి మొదలైంది. ఈనాడు మాధవికి తనపై ఉన్న అన్ని అనుమానాలు తీరిపోయాయి అనుకుంటూ చాలా ఆనందంగా షెడ్కి వెళ్ళాడు. అప్పటికే తను ఇందాక సగం రిపేర్ చేసిన కార్ని పూర్తిగా రిపేర్ చేశాడు సుబ్బు. ఈశ్వర్ అప్ప చెప్పిన పనిని చూశాడు. ఒక కార్ని పూర్తిగా రిపేర్ చేశాడు. దానికి నట్లు, బోల్ట్లు బిగించడమే మిగిలి ఉంది. అది బిగిస్తే పని పూర్తయిపోతుంది. అది ముగించి తొందరగా ఇంటికి వెళదామని గబగబా డ్రెస్ మార్చుకొనినట్లు బోల్ట్లు అన్ని తీసుకొచ్చి కార్ దగ్గర పెట్టుకున్నాడు. బావా, ఈ కారు ఇవాల్టితో బాగు అయిపోతుంది. ఒక కారు బాగుచేసిన తర్వాత రెండో కారు మనకు ఇంకా ఈజీ. నాకు తెలిసి ఇది నువ్వు 2 రోజుల్లో బాగుచేసేస్తావు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు మనతో కలుస్తారు, ఎక్కువ కార్లు ఇచ్చే అవకాశముంటుంది. అప్పుడు మన జీవితంలో కూడా కొంచెం మార్పు రావచ్చు కదా అన్నాడు. కుమార్ అవును అన్నట్టు నవ్వాడు. అందుకనేనా బావ ఇవాళ చాలా ఆనందంగా ఉన్నావు అన్నాడు సుబ్బు. ఇన్ని రోజులు నేను పడుతున్న అన్ని టెన్షన్లు తగ్గా, నా జీవితంలో కొత్త దారులు తెరుచుకున్నట్లు ఉన్నాయి. ఇంకా నా జీవితంలో కూడా మంచి రోజులు వస్తాయి ఏమో అని ఆనందపడ్డాడు కుమార్. పాపం కుమార్ అంత ఆనందంగా ఉండడం దేవుడికి ఇష్టం లేదేమో. అప్పుడే ఈశ్వర్ నుంచి ఫోన్ వచ్చింది కుమార్కి. పని గురించి మాట్లాడుతాడేమో అని కుమార్ అనుకున్నాడు. కాని ఈశ్వర్ దొంక తిరుగులేకుండా డైరెక్ట్గా విజయ్ గురించి మాట్లాడాడు. విజయ్ గొప్పతనం చెప్పి విజయ్ పెళ్లి చేసుకుంటే మాధవి చాలా ఆనందంగా ఉంటుందని ఒప్పించాడు. కుమార్ నెంబర్ని విజయ్కి ఇస్తున్నానని విజయ్తో చక్కగా సంబంధం మాట్లాడి కలుపుమని సలహా ఇచ్చాడు. కుమార్ పరిస్థితి కుడితిలో ఎలుకలా పడ్డమారింది. భారతి పెళ్లికి ఒప్పుకోలేదు. మాధవి ఒప్పుకోవటం లేదు. నాకు అసలు ఇష్టం లేదు. కాని ఎవరికీ నా నిర్ణయంతో పనిలేదు. నాకు మాధవికి ఎప్పుడో పెళ్ళయిపోయింది. కాని మాధవి పట్టుదల వల్ల ఈ విషయం ఎవరికీ తెలియదు అని చాలాసేపు ఆలోచించాడు. ఇందాక మాధవి నేలమీద పడి ఏడవడం గుర్తొచ్చింది. నా దగ్గర ఉంటే ఇంక మాధవి ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది అని అనిపించింది. ఇలా ఆలోచిస్తూ ఉంటే కుమార్కి ఇంకో ఆలోచన వచ్చింది. మాధవి విజయ్తో పెళ్లికి ఒప్పుకోలేదు. కాని నేనంటే ఇష్టమని చెప్పలేదు. ఒకవేళ 2 సంవత్సరాల తర్వాత నన్ను ఇష్టపడకపోతే నానుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ నన్ను ఆమె జీవితంలోకి రానివ్వదు. మరి అప్పుడు ఆమె జీవితంలో నేను లేక, ప్రేమించే విజయ్ కూడా లేక తను ఎలా బతుకుతుంది అన్న ఆలోచన హఠాత్తుగా అతనికి తట్టింది. పైగా నేను 10th వరకే చదివాను. మాధవి MBA చదువుతుంది. భవిష్యత్తులో
ఎవరికైనా పరిచయం చేయాలనుకుంటే నా గురించి ఏమని పరిచయం చేస్తుంది? తను ఎంత సిగ్గుపడుతుంది? ఆలోచనలు వచ్చాక మాధవికి విజయ్తో పెళ్లి చేయడమే కరెక్ట్ నిర్ణయానికి వచ్చాడు. కాబట్టి మాధవిని ఎలాగోలా ఒప్పించాలని అనుకున్నాడు. కాని ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల అతనికి మనసంతా ఎవరో గుణపంతో గుచ్చినట్లు బాధతో ఉండిపోయాడు. అసహనం చిరాకు పెరిగిపోయాయి. ఆ సమయంలోనే విజయ్ ఫోన్ చేశాడు. విజయ్ అప్పుడే ఫోన్ చేస్తాడని తెలియని కుమార్ ఫోన్ ఎత్తి హలో అన్నాడు. నమస్తే అండి అన్నాడు విజయ్ మర్యాదగా. అంత మర్యాదగా తనను నమస్తే అని ఎవరు పలకరిస్తున్నాడో అర్థంకాని కుమార్ తాను కూడా మర్యాదగా ఎవరండి మీరు అన్నారు. నేను విజయ్ని అన్నాడు విజయ్. కుమార్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. వీడు రేపు చేస్తాడేమో ఏమో అనుకున్నాను, వీడు ఇంత హడావిడిగా చేశాడు. కొంపదీసి చందన పెళ్లితో పాటు మాధవితో పెళ్లి చేయమని అడగడు కదా అని ఒక్క క్షణం టెన్షన్ పడ్డాడు. మళ్లీ తేరుకుని ఏం మాట్లాడాలో అర్థంకాక కుమార్ బావున్నారా అని అడిగాడు. నిజానికి విజయ్ ఏం బాగుండాలో అతనికి కూడా తెలియదు. నేను బాగున్నాను అండి అన్న విజయ్ తిరిగ మీరు బాగున్నారా అని అడగకుండా మాధవి బాగుందా అని అడిగాడు. విజయ్ నోటినుంచి మాధవి అనే పేరు రావడం కుమార్కి అస్సలు నచ్చలేదు. కాని చేసేది ఏమీ లేదు. విజయ్ మాధవి అని అనడమే నాకు నచ్చకపోతే ఇంక పక్కనే కూర్చుని పెళ్లి చేసుకుంటుంటే ఏమైపోతాను అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం బాగుంది అన్నాడు. ఇటు కుమార్ అటు విజయ్ ఇద్దరూ ఇబ్బంది పడుతూ కొంచెం సేపు మాట్లాడుకున్నారు. ఇలా అయితే లాభం లేదని విజయ్ డైరెక్ట్గా మాధవి గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. మాధవికి కోపం ఎందుకు వచ్చింది మీకు చెప్పిందా అడిగాడు విజయ్. కోపం ఎందుకు వచ్చిందో తెలుసు కాని చెప్పలేక మీ నాన్నగారు ఆ మాట అన్నారని కొంచెం ఫీల్ అయింది అన్నాడు కుమార్. కోపం తగ్గిందా తగ్గిందో లేదో తెలియదు. మీరు మాట్లాడమంటే నేను మాట్లాడతాను అన్నాడు కుమార్. అవసరం లేదు, నేను చందన పెళ్లికి వస్తున్నాను కదా, తనని బ్రతిమలాడి కోపం తగ్గస్తాను అన్నాడు విజయ్. పరవాలేదండి, నేను మాట్లాడతాను అన్నాడు కుమార్. వద్దు వద్దు, కాబోయే భార్య అలిగితే లేదా కోపం తెచ్చుకుంటే ఆ కోపం తీర్చడం కూడా చాలా బాగుంటుంది. అందుకే మీరేమీ మాట్లాడొద్దు. మీకు ఈ పెళ్లికి ఏ అభ్యంతరం లేదు కదా, దాని గురించి చెప్పండి. అలాగే మాధవి వాళ్ళ అమ్మగారికి ఏ అభ్యంతరముండదు కదా, ఆమెను ఒప్పించండి చాలు. మాధవిని నేను ఒప్పించుకుంటాను అన్నాడు విజయ్. భార్య అలిగితే అలక తీర్చడం అంత బాగుంటుందా? నాకు పెద్దగా ఈ విషయం గురించి తెలియదు అని మనసులో అనుకున్నాడు కుమార్. కాని అది తొందరలో తన అనుభవంలోకి వస్తుందని అతనికి అప్పుడు తెలియదు. సరే, అత్తమ్మని నేను ఒప్పిస్తాను అన్నాడు కుమార్. ఇంకా కాసేపు మాట్లాడుకుని ఫోన్ పెట్టేశాడు విజయ్. వెంటనే కుమార్ అక్కడే పక్కనున్న టైర్కి అనుకుని కాసేపు నిశ్శబ్దంగా బాధపడ్డాడు. ఇలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటే కుదరదు. తాను పనిలో మునిగిపోవాలి అనుకుని హడావిడిగా పనిచేయడం మొదలుపెట్టి ఓ గంటసేపు కష్టపడినట్టులని తప్పులుగా బిగించేశాడు. ఎక్కడో తేడా అనిపించింది. గంటసేపు పనిచేస్తే అది తప్పులు రావడంతో ఎక్కడ తప్పు వచ్చిందా అని వెతికాడు. ఎంత వెతికినా అతనికి తెలియలేదు. ఇంకా చిరాకు, కోపం పెరిగిపోయాయి. మళ్ళీ వెతికిన తేడా ఎక్కడుందో అర్థం కాలేదు. మళ్ళీ ఒకసారి వెతుకుతూ సుబ్బు, ఇది ఎందుకు తేడా వచ్చిందిరా అని అడుగుతూ కోపం పట్టలేక ఆ కార్ని ఒక తన్ను తన్నాడు.
సుబ్బు ఒకసారి కార్ పరీక్షించి చూశాడు. బావా, నట్లు బిగించడం నాకు బాగానే వచ్చు కదా. నేను బిగస్తాను కదా. ఇటు పెట్టాల్సిన దాన్ని అటు, అటు పెట్టాల్సిన దాన్ని ఇటు పెట్టి, నీకు నచ్చిన చోట నత్ బోల్ట్ బిగించేసి పెట్టావు. మొత్తం విప్పతీయాలి, మళ్ళీ పెట్టాలి. అయినా ఇప్పటివరకు బాగానే ఉన్నావు కదా బావా. ఫోన్ రాగానే అలా అయిపోయావు. ఫోన్ చేసింది ఎవడు బావా? అక్క గురించి అన్ని వివరాలు అడుగుతున్నాడు అన్నాడు సుబ్బు. నీకెందుకురా ఆ వివరాలు? తెలిసిన నాకు తల పగలిపోతుంది. ఇప్పుడు ఈ కారు గురించే చూడు. అన్ని విప్పదీసి మళ్ళీ పెడదాం అన్నాడు. నువ్వు ప్రశాంతంగా కూర్చో, నేను విప్పతీస్తాను. రేపు వచ్చి దీన్ని బిగించేస్తాను అన్నాడు సుబ్బు. ఏం అక్కర్లేదు, నేను ఇది పూర్తి చేసే ఇంటికి పోతాను అన్నాడు కుమార్ విసుగ్గా. అంటే ఇది పూర్తయ్యే వరకు నువ్వు ఇంటికి వెళ్ళవు? నన్ను పంపించవా? ఇప్పుడు ఇంత అర్జెంటుగా చేయాల్సిన అవసరమేముంది? ఇంకా చాలా రోజులు ఉంది కదా అన్నాడు సుబ్బు. ఇప్పుడు నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళి చేసే పనేమీ లేదు. పడుకున్న కూడా ఈ రాత్రికి నిద్రకూడా పట్టదు. మంచం మీద నిద్రకోసం దొర్లుతూ ఉంటే చాలా చిరాగ్గా ఉంటుంది. అందుకే ఈ పని చేసే వెళ్తాను అని నట్లు బోట్లు విప్పదీయడం మొదలుపెట్టాడు. ఓ అరగంటసేపు కష్టపడి ఇద్దరు మొత్తం వేరు చేశారు. సుబ్బు పాపం నిద్రకు ఆగలేక ఆవలింతలు పోతుంటే, నువ్వు వెళ్ళిపోరా, నేను చూసుకుంటాను అని చెప్పి అతన్ని పంపించేశాడు. ఈసారి నింపాదిగా చూసుకుంటూ బిగించి పెట్టాడు. ఇటు మాధవి అప్లికేషన్ పని అయ్యాక ఇంటికి వచ్చింది. భారతి ఏమైనా తిడుతుందేమో అని అనుకుంది. కాని భారతి ఏమీ తిట్టలేదు. భోజనం చేశాక కుర్చీలో కూర్చుని ఉంటే పక్కన ఇంకో కుర్చీ తెచ్చుకుని కూర్చుంది భారతి. చూడు, నీకు కుమార్ అంటే ఇష్టం లేదని నాకు తెలుసు. నేను కుమార్కి ఎక్కువ సపోర్ట్ చేసి మిమ్మల్ని బాధ పెడుతున్నానని తెలుసు. నేను కుమార్కి సపోర్ట్ చేయడానికి కారణం మాత్రం నీకు తెలియదు. వాడు బాగా చదువుకునేవాడు. 10th క్లాస్లో ఆ క్లాస్కి లీడర్ వాడే. టీచర్లు బాగా మెచ్చుకునేవారు. కాని మనకోసమే చదువు ఆపేశాడు. మీరిద్దరూ చదవాలని వాడు మెకానిక్ అయ్యాడు. ఇప్పుడు కూడా నీకు ఇష్టం లేదని మళ్ళీ పెళ్లి చేయడానికి కూడా సిద్ధపడుతున్నాడు. వాడిని ఈ సమయంలో ఒంటరిగా చేయకు. నన్ను తిట్టుకో, ఏమన్నా చేసుకో, కాని వాడికి మాత్రం నువ్వు దూరం కావద్దు ప్లీజ్ అని కోరింది భారతి. బాగా ఏడ్చి ఉందేమో జవాబు ఇవ్వడానికి కూడా తలకాయ నొప్పి అనిపించి మాధవి మౌనంగా ఉంది. భారతి కాసేపు కుమార్ గురించి మాట్లాడింది. నిద్ర వచ్చేసరికి వెళ్ళి నిద్రపోయింది. మాధవి కూడా తండ్రి విషయం తెలిసిన దగ్గరనుంచి అటు చందన, కుమార్ అని ఎవరో ఒకరు తన పక్కన ఉండడంతో సరిగా ఆలోచించలేకపోయింది. ఇప్పుడు ఖాళీగా ఉండడంతో ఆలోచనలు వచ్చాయి. ఇందాక బట్టలు కొనేటప్పుడు షాపింగ్ మాల్కి చాలామంది అబ్బాయిలు రావడం గమనించింది. నచ్చిన డ్రెస్సులు వేసుకొని అమ్మాయిలను చూసుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుతూ తిరుగుతున్నారు. కాని కుమార్ మాత్రం తమకోసం ఈ ఆనందాలన్నీ వదులుకున్నాడుగా అని మాధవికి అనిపించింది. అందుకే తల్లి చెప్పిన మాటలు, తన మనసులో ఉన్న మాటలు అన్నిటినీ అన్ని రకాలుగా ఆలోచించింది. తను ఏం చేయాలో తనకే అర్థమైంది. అందుకే కుమార్ కోసం చాలాసేపు ఎదురుచూసింది. కాని కుమార్ రాకపోవడంతో విసుగువచ్చి గదికి వచ్చి భారతి వంక చూసింది. భారతి సన్నగా గురక పెడుతూ నిద్రపోతూ ఉండడంతో గది బయటకు వచ్చి గేటు తాళం తీసి తాను బయటికి వచ్చి మళ్ళీ గేటుకి తాళం వేసింది. తన దగ్గర ఉన్న ఇంకో తాళంతో కుమార్ గదికి తాళం తీసి తలుపు వేసి మంచం వేసుకుని కూలర్ ఆన్ చేసి నిద్రపోయింది. ఇంకా ఉంది.
ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్.జి. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.